హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మునక్కాయల కట్ట. ఈ మునక్కాయల కట్ట మొత్తం నాకు ఇక్కడ లోకల్ మార్కెట్లో 10 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ 7 అయితే ఉన్నాయి మునక్కాయలు. ఎక్కువ మంది ఉంటారు చూడండి ఇంట్లో, అట్లాంటి వాళ్ళు మంచిగా ఒక పూట అయితే చేసుకోవచ్చు కర్రీ. అన్ని మునక్కాయలు ఇచ్చారు. సో నేను మా చెల్లి 2 మెంబర్స్మే కాబట్టి నేను ఒక చిన్న 3 మునక్కాయలు అయితే వేసుకుని కర్రీ చేసుకుంటున్నాను. రోజు ఆనియన్స్ కట్ చేస్తూనే ఉంటాను, అయినా సరే మొత్తం కంట్లోంచి వాటర్ వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వీటితో మనం ఏం చేస్తున్నామో తెలుసా, మునక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ మునక్కాయలు కట్ చేసేసి పెట్టేసాను అనమాట. అవి మగ్గేలోపు మనం రోబో కంటే ఫాస్ట్గా ఇప్పుడు వీటిని అయితే కట్ చేసేసాలి ఈ టమాటాలని. మరి రోబో కంటే ఫాస్ట్గా అంటే కొంచెం ఎక్కువైనట్టుంది కదా. సో ఒక 5 మినిట్స్లో అయితే టమాటాలన్నీ కట్ చేసేసాను. టమాటాలన్నీ కట్ చేసేసి ఇంకా యాడ్ చేసేసాను. మునక్కాయ కర్రీ అంతా ప్రిపేర్ అయ్యేలాకి మనమైతే ఫ్రెష్ అయ్యొచ్చేద్దాం. మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకు బాగా ఫేవరెట్ మునక్కాయ కర్రీ, అలాగే రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇవాళ స్నాక్స్గా ఏం తీసుకున్నా తెలుసా, మోతిచూరు లడ్డు అనమాట. ఇవి ఇంట్లో నేనే అయితే ప్రిపేర్ చేశాను, ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. బట్ టేస్ట్ మాత్రం బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది, ఖచ్చితంగా అయితే చూడండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.